వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పుకోవాల్సినటువంటి అంశం ఉంది. కాబట్టి ఇది చాలామందికి నచ్చనటువంటి ఒక అంశం. డెఫినెట్గా చాలామందికి నేను ఇప్పుడు మాట్లాడేటువంటి మాటలు నచ్చకపోవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నించేటువంటి అవకాశం దీంట్లో ఉంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తప్పేం లేదు. ఆయన పార్టీ పెట్టారు, నచ్చిన వాళ్ళని, ఆయన పద్ధతిలో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళని, ఆయన ఆలోచనలకి, ఆయన ఆశయాలకి అనుగుణంగా ఆయనతో కలిసి నడిచేటువంటి వాళ్ళని మాత్రమే రమ్మన్నారు తప్ప బలవంతంగా మీరు రండి అని చెప్పి ఆయన ఒకళ్ళని కూడా ఎవరిని పిలవలేదు. ఆయన కావాలని ఒకళ్ళని ఎప్పుడు వదులుకోలేదు. ఇది క్లారిటీ. పార్టీ ఆర్థిక సంక్షోభంలో ఉన్న, లేదు విరాళాలతోటి పర్లేదు సఫిషియెంట్గా ఉన్నాయని అనుకున్న, ఏదున్నా ఆయనకి ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ అనేది ఆలోచించలేదు. పార్టీ ఈ అంశంలో చెయ్యాలి అనుకుంటే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పు చేసైనా సరే, ఆస్తులు అమ్ముకునైనా సరే. తన ఇంట్లో వాళ్ళని తిడుతుంటే, తనని తిడుతుంటే భరించాడు. కానీ పార్టీలో ఉన్నటువంటి ఒక్క కార్యకర్తను ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం ఆయన సహించలేదు. ప్రజల్ని ఏమైనా చేస్తుంటే సహించలేదు, ఆగలేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆయనన్నా సరే, ఆయనని ఆయన ఇంట్లో వాళ్ళని అన్నా సరే ఆయన పెద్దగా పట్టించుకోలేదు. రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అన్నాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడుస్తున్నది ఎవరు? పార్టీ నుంచి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళంటే ఇటీవల కాలంలో వెళ్ళిపోయినటువంటి వాళ్ళని తీసుకుంటే ఒకళ్ళు పార్షియల్గా వెళ్ళిపోయారు. బికాస్ పర్యావరణం అనేటువంటి అంశం మీద బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఆయన పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. అలాంటప్పుడు ఆయన శాఖ మీద నేను కేసు వేస్తున్నానంటే నేను ఆయన ఆదేశాలకి లేదు ఆయన ఆలోచనలకి వ్యతిరేకంగా నేను ఉన్నటువంటి వాడిని అవుతాను. అందువల్ల నేను పార్టీకి దూరంగా ఉండి ఈ పర్యావరణం మీద పోరాడబోతున్నాను అని చెప్పారు. కాబట్టి చాలామంది ఆమోదించారు దాన్ని. లేదు, ఆయన ముందు నుంచి కూడా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కి ఈ కేసుల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేయడాలు చేస్తూ ఉంటారని. అట్ ద సేమ్ టైం కొన్ని మైనింగ్స్ ఎలా ఉన్నాయంటే అది ఎవరు చేస్తున్నారు అనేటువంటిది ఇక కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే తేల్చాలి. తెలుగుదేశం పార్టీ నాయకుల, జనసేన నాయకుల, బీజేపీ నాయకుల, లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళ అనేది ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చాల్సినటువంటి పని. కాబట్టి అది వాళ్ళ అంశంలో ఉంది. అందుకని బొలిశెట్టి గారిని ఇక్కడ ఏం మనం తప్పు పట్టాల్సినటువంటి పని లేదు. ఇక మిగతా వాళ్ళు చాలా వచ్చాయి. అరవ శ్రీధర్ వ్యవహారం అది పూర్తిగా తన వ్యక్తిగతం. అమాయకుడు అనడానికి లేదు, డెఫినెట్గా అమాయకుడు అనడానికి లేదు. ఎందుకంటే కోర్టులో సైతం తనకి ఒక చిన్నపాటి వెసులుబాటు కలిగింది. అతని విచారణ చేసినప్పుడు పూర్తి స్థాయిలో అతనికి సంబంధించినటువంటివన్నీ కూడా మీరు వినాలి అని చెప్పింది అనేటువంటి పాయింట్ ఒకటే. బట్ పవన్ కళ్యాణ్ గారు వేరే ఎవరికో ఇవ్వాల్సినటువంటి టికెట్ అరవ శ్రీధర్కి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అంతకు ముందే ఒకళ్ళకి ఫిక్స్ చేసినటువంటి టికెట్ని, జనసేన టికెట్ని అరవ శ్రీధర్ని చివరికి ఇవ్వాల్సి వచ్చింది. ఆ నమ్మకం అతను ఉంచుకున్నాడా? డే 1 నుంచి కూడా అతను ఆ నమ్మకాన్ని కోల్పోయాడు. డే 1 నుంచి కూడా కోల్పోయాడు. బికాస్ వీడియోలు బయటకు వచ్చాయి. ఇది పవన్ కళ్యాణ్ గారికి పార్టీలో ఉండి చేసినటువంటి వెన్నుపోటు. బయట నుంచి ఎవరో కాదు, పార్టీలోనే. అంతకుముందు పార్టీ నేతల మీద వచ్చినటువంటి ఆరోపణలు, మరి వాటి గురించి, వాళ్ళు మాట్లాడుతున్నది వాటి గురించి, అలాగే మౌనంగా ఉంటున్నటువంటి వాళ్ళ గురించి. బికాజ్ మాకు టీడీపీ శ్రేణులతోటి పొసగడం లేదు, గ్రౌండ్ లెవెల్లో మమ్మల్ని కలుపుకుని వెళ్ళడం లేదు అనేది జనసేన చేస్తున్నటువంటి కంప్లైంట్. నిజమే, కొన్ని చోట్ల నిజంగానే కలుపుకుపోవడం లేదు అన్నది ఉంది. కొన్ని చోట్ల జనసేన కూడా టీడీపీ తోటి కలిసి వెళ్ళడం లేదు, వాళ్ళు చెప్తే మేమేంటి అనేటువంటి విధంగా ఉంది. మీరు గ్రౌండ్ లెవెల్లో మీరు కూర్చొని తేల్చుకోండి. ఎందుకంటే మీ పైన ఉన్నటువంటి సుప్రీమోస్ నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇద్దరి మధ్యలో అన్నదమ్ముల అనుబంధం అనేది కొనసాగుతోంది. కింద ఎంత గొడవైనా ఏం చేసినా, అన్న నువ్వు ఏది చెప్తే నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే, తమ్ముడు ఇది చేద్దాం, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది బాగుంది, నేను ఇలా చేయమంటావా అని వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటిది. అది నేతలకి కార్యకర్తలకి ఎందుకు అర్థం కావట్లేదు? గ్రౌండ్ లెవెల్లో అది అర్థం చేసుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ బయటకు వెళ్ళి అవాకులు చెవాకులు పేలుతున్నారే, అది వెన్నుపోటు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మధ్యలో గ్యాప్ అనేది లేదు, అస్సలు లేదు.
డెఫినెట్గా గ్యాప్ అనేది లేదు. అయినా సరే ఇద్దరి గురించి మాట్లాడేటువంటి మాటలు ఏంటి? ఆయన ఎంత కష్టపడుతున్నాడు మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, 5 శాఖలకి మంత్రిగా, ఏ శాఖకి సంబంధించి ఆ శాఖకి ఎంత కష్టపడి పని చేస్తున్నాడు, ఎంత రిజల్ట్ తీసుకొస్తున్నాడు, వ్యక్తిగతంగా కూడా ఎటువంటివి చేస్తున్నాడు అని తెలుసుకునేటువంటి వాళ్ళు లీడర్లకు ఉండక్కర్లేదా? అది మీరు తప్పులు చేస్తూ, మీరు విమర్శలకి తావిస్తూ, మీరు మౌనంగా ఉండి ఆయన ఆశయాల్ని బయటకు తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఆయన చెప్తున్నటువంటిది అనేది వదిలేసి మీకు నచ్చినట్టు మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడాలు, మీరు చేయడం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే అది కాదా వెన్నుపోటు? అది కాదా? తిరుమల లడ్డూకి సంబంధించి ఎందుకని సోషల్ మీడియాలో వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకోవడం ఎందుకు? ఆ గొడవలు పెట్టుకునే దాంట్లో నోరు జారడం ఎందుకు? ఎందుకంటే ఈ ఎక్స్ అనేది ఉంది కదా, మన ట్విట్టర్ ఉంది కదా, ట్విట్టర్ స్పేసెస్లో ఇన్స్టిగేట్ చేస్తున్నారు జనసేన వాళ్ళని కానీ, కూటమి వాళ్ళు కానీ. కొంతమంది ఏంటంటే వీళ్ళకి అదే పని, వీళ్ళకి పని పాటు ఏముండదు, వీళ్ళెవరికి పని పాటు అంటే ఏది ఉండదు. రాత్రి అయిందా, కూర్చున్నామా, ట్విట్టర్లో స్పేస్ పెట్టుకున్నామా, వాడిని వీడిని తిట్టామా, అమనాబూతులు తిట్టామా, ఈ రకంగానే, లేదంటే ఎవరినో తీసుకొచ్చి జోకర్ చేసామా అనేటువంటి పాయింట్లోనే చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ బ్యాచ్ తోటి ఎందుకు అనవసరంగా పెట్టుకోవడం? అది ఒకటి. నాయకుడు చేస్తున్నటువంటి పనిని బ్లైండ్గా నమ్ముకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎందుకంటామో తెలుసా? వాళ్ళకి ఉన్న యూనిటీ అన్న పాయింట్. అండ్ అఫ్కోర్స్ అక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదనుకోండి, అక్కడ ఓన్లీ మోనార్కిజం. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ప్రజాస్వామ్యం ఉంది కదా. ఈవెన్ నేను తప్పు చేస్తున్నా కూడా, నేను పొరపాటు చేస్తున్నా కూడా నన్ను మీరు హెచ్చరించండి అని చెప్పి కార్యకర్తలకు ఆయన వెసులుబాటు ఇచ్చాడు. నేను ఒకవేళ పొరపాటు ఇక్కడ మాట్లాడుతున్నానంటే కరెక్ట్ చేసి సరైన మార్గంలో నడిపించండి, అలాగే మీరు కూడా సరైనటువంటి మార్గంలో నడవండి అని చెప్తున్నాడు ఆయన. కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు దాన్ని, చాలామంది. సో ఎవరెవరు నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది మీకు తెలుసు. ఆ నెగ్లెక్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా పొడిచేది వెన్నుపోటే. ఆయన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారు కొంతమంది. ఇక అలాంటి వాళ్ళని మార్చుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది, పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో లేదు. 100% చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఇది లేదు. ఆయన క్లియర్ కట్గా ఆయన ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన మచ్చబెట్టడానికి ఏం లేదు. ఆయన మీద జరిగేటువంటి తప్పుడు ప్రచారాన్ని ఖండించే దగ్గర కావచ్చు, లేదంటే పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే ప్రసక్తి దీంట్లో కావచ్చు, లేదు కూటమి ధర్మంలో మనం ఏం చేస్తున్నాం అనే దగ్గర కావచ్చు, మనం మౌనంగా ఉండడం అనేది ఆయనకు వెన్నుపోటు పడవడమే. ఇది ఒక కార్యకర్త చెప్పినటువంటి విషయం నాకు. సార్ ఇలా జరుగుతోంది, పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఇలా ఉంది, సొంత పార్టీ నేతలే చాలామంది ఇలా ఉన్నారు, మరి ఆయనకి తెలిసినా కూడా ఏంటంటే సరే ప్రభుత్వంలో ఉన్న ముందు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి, పార్టీకి సంబంధించి మనోహర్ గారికి, లేదంటే పెద్దల శివశంకర్ గారికి, నాగబాబు గారికి ఇలాంటి వాళ్ళకి చెప్పాం. ఇన్ఫ్యాక్ట్ నేను నాగబాబు గారి మీద కూడా చాలా ట్రోల్ అయింది. తెలియనటువంటి వెధవలకి నాగబాబు గారికి హెల్త్ బాగాలేదు, ఆయన అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. ఈ మధ్యన ట్రీట్మెంట్ అంతా ఇంట్లో ఉండి తీసుకుంటూ మెల్లమెల్లగా రికవర్ అవుతూ నిన్న ఏదో వీడియో స్టార్ట్ చేశారు, ముఖ్యంగా ఈ లడ్డూకి సంబంధించి మాట్లాడారు అనగానే వచ్చేసాడు ఒక పిచ్చి ప్రశ్నగాడు. ఇంకేముంది, నాగబాబు ట్రోలింగ్ అని చెప్పి మొదలుపెట్టేశాడు. అలాంటి వాళ్ళని కూడా మీరేం చేయలేకపోతున్నారు జన సైనికులు, అలాంటి వాళ్ళని కూడా మీరు ఖండించలేకపోతున్నారు. అది పార్టీకి వెన్నుపోటు పడవడం, పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పడవడం అని. వాడు బూతులు తిట్టచ్చు, మనం బూతులు తిట్టాల్సినటువంటి పని లేదు, మనం అట్లీస్ట్ దానికి కౌంటర్ ఇవ్వాలి కదా అన్న. వాళ్ళు చెయ్యట్లేదు, ఏం చెప్పాలో తెలియట్లేదు అని చెప్పి డీటెయిల్స్ బయటకు చెప్పొద్దన్నాడు. కాబట్టి తాను అందించినటువంటి వివరాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక పార్టీలోంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ, లేదు పార్టీకి ఇలా చేస్తున్నారు అన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ అనవసరంగా తర్జన భర్జన పడుతూ పవన్ కళ్యాణ్ గారికి తలవంపులు తలనొప్పులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోకుండా విజ్ఞతతో ఆయన ఏం చేస్తున్నారు, ఆయన అడుగుజాడలో మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించిన రోజు ఖచ్చితంగా సమాధానం ఎంత సాలిడ్గా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.